కళ్యాణం జరిగేది సమయంలోనమ్మా మీద పని మన చేతులు పడల మీద వచ్చిండ్రమ్మా మీద వచ్చిండ్రమ్మా ఒక ఎండికొండ కైలాసం వల్ల పంచలు కొట్టిరు పందిరు వేసిండ్రు నిమ్మల కొట్టి నీడలు వేసిండ్రమ్మా లగ్గానికి దేవుడా బలగమంతా కనబడుతున్నదమ్మా ఎల్లమ్మ బాలముని రోజు లగ్గానికి ఎల్లమ్మ బలగమంతా కనబడుతుంది ఎల్లమ్మ కన్నతల్లి ఉన్నడు కన్నతల్లి ఉన్నదమ్మా తల్లి లేకపాయ తండ్రి లేకపాయ గురుడా ముఖం చూస్తుడు ముని రాజు ముని గోరా రాజు ఏమిటే బాబరేనికా ఎల్లమ్మ చుట్టుముట్టుని బలగమంత ఉన్నారు నా తల్లి లేకపాయే నా తండ్రి లేకపాయనమ్మా నా తమ్ములు లేరు నా మద్దలు లేరు బాబా నా తండ్రి లేకపాయ నా తల్లి లేకపాయ బాబా ఎల్లమ్మా ఏమి పూజ చేసినవే అమ్మా కొడుకులను కొడుకలగన్నవేమో తల్లి తోటి మీరు కూడున్నారమ్మా పక్కన ఎడమడొక్కలగన్నవేమో తల్లి నాయమ్మ ఏడు రాజ్యం వచ్చి ఏడుపడిపోతుంది అమ్మా పాపమో ఈ జన్మ కనుభవిస్తున్నాడమ్మా పాపాలు నేడు కనుభవిస్తున్నా తల్లి ఆయన ఎదుర పాపాలు నా బుధాన పెట్టినందు వేరే రాజ్యం పంపించివమ్మో ఎప్పటికైనా రోజుకైనా రాజ చక్క ఉండాలి గుండుకు గీత చక్క ఉండాలంటారమ్మా విష్ణుదేవుడు ఏమంటే వలుకుతున్నాడమ్మా ఒకవేళ మీ తల్లి వచ్చినా కానీ నువ్వు రానమ్మ కష్టాలు ఎల్లదీయాలయ్యా ఒకవేళ రేణుకా ఎల్లమ్మ లగ్గబడిన తర్వాత నీ భార్య అయిపోతా నీ ఇంటి తీసుకుపోయి కలిసి సంసారం చేయమంటున్నాడు ఆయన అయ్యా విష్ణుదేవ ఒకవేళ నా కన్న తల్లిదండ్రి నన్ను తెచ్చిరు ఇంత సాధించరయ్యా లగ్గము తండ్రి లగ్గము నేను చేసుకోవాలంటుండు ముని గోరా తమ్ములు రావాలి నా మరదలు రావాలి నా బలగమంత రావాలయ్యా ముచ్చట నేనే పరుపు గుడ్డలంటుడు మునిగోరా మునిగోరా ఎంత చెప్పినా నువ్వు ఇంటలేవు ఎట్టివాని ఉండవని ఉన్నావయ్యా మీదికెళ్ళి మీ తల్లిని రప్పిస్తా తల్లిని రప్పిస్తానన్నాడు అందమైన దేవతల అడ్వాల మీద వచ్చిన పొందమైన దేవతల కోటల మీద వచ్చిండ్రమ్మా